ఓంకారం. One more. Good. Last. Now do Kapalabhati. Back bust right and do Kapalabhati 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Bite go ఉండాలి, గాలి బయట వదులుతుండాలి. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 10, 9, 8, 7, 6, 5, 4. గాలి బయటకు వదులుతున్నాను. 3, 2, 1. బయట చూడండి, పూర్తిగా హెడప్ హెడప్. అగైన్ బ్రీత్ అవుట్. కపాలభాతి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Numbers 14, 15, 16, 17, 18, 19, 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And Bastrika, hands up and down. 1, 2, 3, ఇంకా అక్కడ చచ్చాలి. అది 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. And Marjalasana, Shashankasana, Marjalasana, Shashankasana. Correct. Marjalasana. Now do Kapalabhati 1, 2. గాలి బయటకు వదులుతుండాలి. 3, 4. ఇంకా ఇంకా ముక్కుతోనే ముక్కుతో ఇంకా చూడు. తప్పేవాళ్ళు ముక్కుతోనే వదులుతారు కదా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హెడ్ అప్ హెడ్ అప్. బాగా డౌన్ చేస్తూ బాగా పైకి చూడండి. హెడ్ అప్. నాడు కపాలభాతి 1, 2, 3. వేరియేషన్స్ అంతా ఎన్ని ఉంటాయి. 5, 6, 7. హెడ్ అప్ హెడ్ అప్. 8, 9, 10. పర్వతాసన్. హోల్డ్ హోల్డ్ హోల్డ్. కొంచెం కాలు దూరం పెడుతూ క్లోజ్ యువర్ ఐస్. నాడు కపాలభాతి అగైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Shashankasana, Sarpasana, Parvatasana, Shashankasana, Sarpasana, Parvatasana, Shashankasana, Sarpasana, Parvatasana, Shashankasana, Sarpasana, Parvatasana, Shashankasana, Sarpasana. Very good. Parvatasana hold.
hold, 5, 4, 3, 2, 1. Virasana. Padahastasana, Ardhachandrasana, Namaskarasana. Good. Third asana, 5, 4, 3, 2, 1. And down. Utkatasana. Utkatasana 1, 2, 3, 4, 5, 6, 7, 8. Ardhachandrasana. Namaskarasana. Legs apart. కాలు బాగా దూరం పెట్టుకోండి. క్రాస్ లెగ్, రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ ఫీట్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫీట్, హిప్స్ ఫ్రీ చేసుకోండి. క్రాస్. గుడ్. 1, 2, 3 స్ట్రైట్ ఉండాలి. 3, 4, గుడ్. 5, టచ్ ఇట్. మోర్ దెన్ ఫీట్ వెళ్తుందా లేదా చూసుకోండి. సూపర్. 8 లాస్ట్, 7 లాస్ట్, 6 లాస్ట్, 5, 4, 3, 2, and 1. Sit one side. Sit one side. ఒక సైడ్ కూర్చోండి, లెఫ్ట్ సైడ్ కూర్చోండి, అది రైట్ సైడ్ కూర్చోండి. లక్ష్మి గారు పొట్టు కూర్చోండి. లెఫ్ట్ 1, రైట్ 1, లెఫ్ట్ 1 కూర్చోండి. వీలైతే హ్యాండ్స్ తీయండి, హెడ్ లాక్ చేయండి. సూపర్. ఐస్ అంతే చేయాలి. కరెక్ట్. 1, 2, కరెక్ట్. 3, 4. ఈ సీట్ బరువు పెట్టుకొని లేపాలి. 5, నడుము కొంచెం బరువు. 4, 3. కూర్చోగలుగుతున్నారు. కూర్చోండి. ఇంకా వస్తుంది. బాడీ సహకరిస్తున్నట్టు చేస్తాను. చదువుతారు మీరు? బాడీ సహకరించట్లేదు. గుడ్. అండ్ డౌన్. పాదహస్తాసన్, ఖగాసన్. సో ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ, నేను కూడా చేయగలను అన్నట్టు. బటర్ఫ్లై. సో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు మీకు కండలు పెరిగినా, వెయిట్ లాస్ అవుతున్నా, ఇంచెస్ లాస్ అవుతున్నా, అప్పుడు ఏమవుతుంది? ఆక్సిటోసిన్ పెరుగుతుంది. ఏమో సార్ నేను అసలు ఏమో యోగా చేస్తున్నాను కానీ ఏం తగ్గట్లేదు. అప్పుడు ఏమవుతుంది? అదే ఆక్సిటోసిన్ రిలీజ్ కాదు. అప్పుడు ఇలాంటి చేసి అబ్బా బాగుంది. ఒక పాదాశాస్త్రం నీట్గా టచ్ అయ్యింది, వస్తుంది. ఒక పశ్చిమోత్తాసనం హ్యాండ్ టచ్ అవుతుంది, వస్తుంటుంది. సో మీరు చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు ఎవరో చెప్పారు, ఏదో తేడా ఉందిరా, ఏమైనా తగ్గుతున్నట్టు ఉన్నాం అని అంటే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. సెరోటోనిన్, ఆక్సిటోసిన్, డోపామైన్ అనేది చాలా హ్యాపీ హార్మోన్స్ అవన్నీ. గుడ్. బద్ధకోనాసన్, హెడ్ డౌన్. Hold. 5, 4, 3, 2, 1. Great. Up. One more time. Down. ఇంకా వెళ్తాచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Up. Last one again. Without down. కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే ఉంటుంది. ఇందాక రిలాక్స్ చేసాం. గుడ్. 1. డౌన్ అరక. 2, 3, 4. ఆల్మోస్ట్ లాస్ట్ చేయండి. కొంచెం ముందుకు వెళ్తుంది. చూడండి. 6, 7, 8. అప్ అండ్ రిలాక్స్. Navasana. Hold on. Let's cut toes బాగా straight. 1, 2,
టూ అంతే అక్కర్లేదు 3, 4, 5 and down. Relax. Take a deep breath and breathe out. Breathe in. Without hands support, Khagasana, Padahastasana, Ardhadra. ఇప్పుడు రైట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టుకోండి, కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ పెట్టుకోండి, రైట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ హ్యాండ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ హ్యాండ్ ఫార్వర్డ్. లెఫ్ట్ లెగ్ ని టచ్ చేయండి, 1. ఆ లెఫ్ట్ లెగ్ ని రైట్ హ్యాండ్ టచ్ చేయండి, 2, 3, 4, 5. షోల్డర్ లెవెల్ ఆర్ హెడ్ లెవెల్, మోర్ దెన్ హెడ్, అది టచ్ 5. లెఫ్ట్ సైడ్ గా రాజు 4. కాలు వెనక పెట్టుకోండి, 3, 2, 1. చాలా లెగ్ చేంజ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ హ్యాండ్ అప్ ఫార్వర్డ్. Now right leg up and touch it. 1, 4, 2, open mouth, 3, 4. టచ్ అవ్వాలి, హ్యాండ్ టచ్ అవ్వాలి, 5. ఆల్మోస్ట్ ఉన్నారు, 6, 7. ఇంకొంచెం లాస్ట్, ఇంకా 8. ఇంకా లెఫ్ట్ లాస్ట్, 9, 10. టచ్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్. రైట్ లెగ్ ఫార్. ఇప్పుడు మనం క్యాట్ వాక్ చేద్దాం. రైట్ ఫీట్ లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ ఫీట్ రైట్ సైడ్కి వెళ్ళాలి. క్యాట్ వాక్ బట్ అక్కడే ఉండాలి. రైట్ ఫీట్ క్రాస్ అయ్యేటువంటి జడల మీద ఎలా వేస్తారు? గుడ్. జడలు నాట్ ఎలా వేస్తారు? క్రాస్. రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్కి, ఫీట్ పక్కనే ఉండాలి. కరెక్ట్. స్పీడ్ అప్. అక్కడే ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందుకు రాకూడదు, అక్కడే ఉండాలి. సంజయ్ గారు గుడ్. బీ ద సేమ్ ప్లేస్. ముందుకు వచ్చేస్తున్నాను, ఇక్కడే ఉండాలి. గుడ్. ఇన్సైడ్ ఇవ్వండి. మళ్ళీ ఆ వెనక లెగ్ మళ్ళీ ముందుకు రావాలి. వెనక లెగ్ ముందుకి, ఇంకా గుడ్. అది ఆ లెగ్ అక్కడే ఉంచాలి. స్పీడ్ అప్. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడే ఉండాలి, ముందుకు వెళ్ళకూడదు. గుడ్. ఒక లెగ్ ముందుకు వచ్చిన తర్వాత దీప్తి గారు మళ్ళీ వెనక లెగ్ని ముందుకు తెచ్చుకోండి. ఇంకా అక్కడే ఉండండి. 2, 3, 4, 5. క్రాస్ వేస్తున్నాను నేను, అలా 3 వేసుకుంటాను. కరెక్ట్. 7. బ్రీదర్ లాస్ట్. ఒక లెగ్ ముందుకు వచ్చిన తర్వాత వెనక లెగ్ మళ్ళీ ముందుకు తెచ్చుకోండి. కరెక్ట్. గుడ్, గుడ్. ఆడి అంతే. స్పీడ్గా ఇన్నర్ థైస్ తగ్గుతూ ఉంటాయి. కమ స్పీడ్ అప్, స్పీడ్ అప్. బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి, బెండ్ అవ్వద్దు. 1, 2, 3, 4, 5. స్పీడ్ అప్. 6, 7, 8. ముందుకి 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 10, 9, 8. అలాగే ఇలాగా అలాగే వెనక్కి తీసుకొచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు బ్యాక్ వాక్ చేయండి. బ్యాక్ వాక్. బ్యాక్ వాక్ చేయాలి, అక్కడే ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోకూడదు, గోడ ఉంటుంది. సేమ్ కాదు, చాలా తేడా ఉంటుంది. బ్యాక్ వాక్ ముందుగా వెనక్కి పెట్టాలి, బట్ అక్కడే ఉండాలి. మీరు ఎప్పుడైతే ఫీట్ పక్కన పెడతారో అక్కడే ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. స్పీడ్ అప్ శ్వేత గారు. ఈ హిప్స్ దగ్గర ఫ్రీ అవుతాయి. ఇవన్నీ ఉత్కటాసన్, అర్ధచంద్రాసన్. ఇప్పుడు చూడండి థైస్ లో ఉత్కటాసన్, అర్ధచంద్రాసన్, ఉత్కటాసన్. కరెక్ట్. అర్ధచంద్రాసన్. ఇప్పుడు హీల్స్ అప్ చేయండి. హీల్స్ కొంచెం అప్ చేసుకోండి. ఉత్కటాసన్, ఉత్కటాసన్, అర్ధచంద్రాసన్. హీల్స్ అప్ లోనే ఉత్కటాసన్. హీల్స్ అప్, హీల్స్ అప్. ఉత్కటాసన్. హోల్డ్. 5, 4,
3, 2, అర్ధచంద్రాసన్. ఎవరికైనా గుర్తు ఉండొచ్చు, ఒక రోజంతా హీల్స్ అప్ చేసుకుంటే ఆసనాస్ వేస్తాం. ఉత్కటాసన్, అర్ధచంద్రాసన్, హీల్స్ అప్తో అర్ధచంద్రాసన్, ఉత్కటాసన్, గుడ్, హీల్స్ అప్, అర్ధచంద్రాసన్, heels up, Lakshmi garu. Correct. And done. Heels up and Khagasana. Heels up and Khagasana. కూర్చోండి. వెరీ గుడ్. హీల్స్ అప్. అది వజ్రాసన అవ్వకూడదు లక్ష్మి గారు. ఖగాసనలా కావాలి. దగ్గర తెచ్చుకోండి టైస్ని. పొట్ట దగ్గర తెచ్చుకోవాలి. కరెక్ట్. హ్యాండ్స్ అప్. బాగా ఇష్టమైన ఆసన అది. హోల్డ్ 1, 2, 3. హ్యాండ్స్ అప్. 4, 5, 6, 7. Malasana half. Heels up, half Malasana. Heels అంటే మీకు తెలియ చెప్తున్నాను అంతే. Malasana half sit up, heels up, half sit up Malasana half లేవాలి లక్ష్మి గారు. హాఫ్ లేవాలి, మలాసన చేయాలి అండ్ హీల్స్ అప్ ఉండాలి. హోల్డ్. అంతేనండి. రష్మిగా చూపిస్తే మాత్రం ఈ ఆసనం చేస్తారు. నేను చెప్తే మాత్రం చేయండి. ఎప్పటి నుంచో చెప్తాను. గుర్తుంది సునీత గారు. ఒకసారి అంతా హీల్స్ అప్ చేసుకుని ఒక రోజు ఆసనం చేస్తాను. గ్రేట్. అప్, రిలాక్స్. హీల్స్ అప్ మళ్ళా ఇంత బాగుంటుంది సార్. పడిపోద్ది. మేకలు కొట్టేస్తే చేతులు. నమస్కార్ గుండ్రా. ఇవన్నీ కాఫ్ మజిల్ అన్ని టైట్ అవుతాయి. టైట్ అవుతుంటాయి. అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్. ఫస్ట్ 2 నార్మల్ గా చేయండి. రైట్ లెగ్ బ్యాక్. వీరాసన్, రైట్ లెగ్ బ్యాక్. పర్వతాసన్, శశాంకాసన్, సర్పాసన్, పర్వతాసన్, వీరాసన్, పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కారాసన్. గుడ్. బెండ్ అవుతుందండి. ఇంకా నడుము ఇంకా పట్టుకొని బెండ్ అవుతుంది. వెనక్కి. అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్, వీరాసన్, లెఫ్ట్ లెగ్. పర్వతాసన్, స్ట్రైట్ చాలు. అది ఇంకా స్ట్రైట్. శశాంకాసన్, సర్పాసన్, పర్వతాసన్, వీరాసన్, పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కారాసన్. సరే, ఇప్పుడు పాదహస్తాసన వేస్తే వీరాసన వేస్తాం కదా. వీరాసన వేస్తాం. రైట్ లెగ్ బ్యాక్ వెళ్తాం. లెఫ్ట్ లెగ్ కింద పెట్టకూడదు. ఓన్లీ లెఫ్ట్ లెగ్ వీరాసన వచ్చినంత వరకు కింద పెట్టకూడదు. అర్ధచంద్రాసన్ నేను చెప్తాను. కన్ఫ్యూజ్ ఏమవుతుంది. పాదహస్తాసన్ ఎక్కడ చేస్తాను. రైట్ లెగ్ బ్యాక్. వీరాసన్. ఓకే, రైట్ లెగ్ బ్యాక్ వెళ్ళి ఈ లెఫ్ట్ లెగ్ ఇప్పుడు గాల్లో ఉంచాలి. పర్వతాసన్ గాల్లో పెట్టాలి. కమన్, కింద పెట్టద్దు. లెఫ్ట్ లెగ్ అప్ పైకి లేపండి లక్ష్మి గారు. ఇంకా పైకి. అది ఓకే. సర్పాసన్. టచ్ చేయద్దు. అది టచ్ చేయద్దు. లెఫ్ట్ లెగ్ సాగే. పర్వతాసన్,
లేపు పర్వతాసన్. అది మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్, సారీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, వీరాసన్. అయిపోయింది. వీరాసన్ ఫార్వర్డ్ తెచ్చుకోండి, పెట్టుకోవచ్చు మేడం. పాదహస్తాసన్. అదే లెఫ్ట్ లెగ్ ని మళ్ళీ ఒక రెండు ఆసనాల దగ్గర ఆపుకున్నట్టు. అర్ధచంద్రాసన్, నమస్కారాసన్. చికెన్ అర్ధచంద్రాసన్. పార్వతి శబ్దం అయిపోతే నేను కథగా చెప్పినట్టే. పాదహస్తాసన్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, వీరాసన్. ఓకే, లెఫ్ట్ లెగ్ వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు రైట్ లెగ్ ని గ్రౌండ్ టచ్ చేయకూడదు. మళ్ళీ వీరాసన్ వచ్చిన వరకు. పర్వతాసన్, రైట్ లెగ్ అప్ మాక్సిమం. సర్పాసన్, అలాగే సర్పాసన్. పర్వతాసన్, చెప్పండి అప్. అగైన్ రైట్ లెగ్ ఫార్వర్డ్, వీరాసన్. అంతే తెచ్చుకోండి. పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కారాసన్. నమస్కార ముద్ర. అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్, రైట్ లెగ్ బ్యాక్ కింద, వీరాసన్, పర్వతాసన్, సర్పాసన్, పర్వతాసన్, వీరాసన్, పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కారాసన్. అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్, లెగ్ చేంజ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, వీరాసన్. గుడ్. పర్వతాసన్, పైకి లేదా లేదా సర్పాసన్. గుడ్. పర్వతాసన్, వీరాసన్. ఇంకా మనకి పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కార. వీరభద్రాసన్, హ్యాండ్స్ డౌన్. రైట్ లెగ్ బ్యాక్. వీరభద్రాసన్, హ్యాండ్స్ అప్. 5 4 3 and straight. 2 1. పర్వతాసన్, లెఫ్ట్ లెగ్ పైకి, ఇంకా పైకి పైకి, ఇంకా పైకి, పూర్తిగా పైకి. గుడ్. సర్పాసన్. వెరీ గుడ్, ఇది కరెక్ట్. సర్పాసన్, ఉన్నాడు లెగ్ అప్. 4 3 2 1. పర్వతాసన్. బద్దకస్తుడు పనిస్తే ఏదో నాకు చేసేస్తాడు. వీరాసన్, వీరభద్రాసన్. అంటే 5 4 3 2 1. పాదహస్తాసన్. చోట్ల వస్తే ఎట్లా చేయాలి. అర్ధచంద్రాసన్. గుడ్. పాదహస్తాసన్. చూడమ్మా బాగా చీకట్లో చేస్తున్నాయి. వీరభద్రాసన్, హ్యాండ్స్ అప్. నువ్వు ఏం చేసినా ఈక్వల్ ప్రెజర్ పడుతుంది చూడండి, ఎందుకంటే అదే లెక్క మళ్ళీ ముందుకు వస్తుంది కాబట్టి. 4 3 ఇంకా 2. ఆ లెక్క వెనక్కి వెళ్తే ఇంకా డౌన్ అవుతుంది. పర్వతాసన్, లెగ్ అప్. పర్వతాసన్ మంచిగా పైకి లేపండి. మీకు ఎక్కడ పడుతుంది అంటే పర్వతాసనంలో ప్రెజర్ పడుతుంది. లెగ్ అప్. నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఇప్పుడు సర్పాసనంలో ప్రెజర్ పడుతుంది. సర్పాసన్ కంప్లీట్లీ వెళ్ళండి. నడుపు దించండి, అది అలా ఉంచండి. హోల్డ్. 1 2 3 4 5. పర్వతాసన్. అన్నిపోయండి, అక్కడికి లేపాలి. ఇంకా పైకి, ఇంకా పైకి, పైకి లెగ్ లక్ష్మి గారు, ఇంకా పైకి. వీరాసన్, వీరభద్రాసన్. వీరభద్రాసన్. ఏమైనా పాదహస్తాసన్. అన్నింటికి అలవాటు పడిపోతే ఏం చేస్తుంది, ఇన్స్టాల్మెంట్లోనే ఆసనాలు వస్తుంది, సగం సగం వస్తుంది. పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కారాసన్. చాలా అవుతుంది, నేను మామూలుగా చెప్తాను. చాలా అర్ధచంద్రాసన్ చిన్న వేరియేషన్ చెప్పాను. పాదహస్తాసన్, జంప్ బ్యాక్. సర్పాసన్, పర్వతాసన్, శశాంకాసన్, సర్పాసన్, పర్వతాసన్, జంప్ ఖగాసన్, పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్.
पादहस्तासन, सर्पासन, जंप, पर्वतासन, शशांकासन, सर्प, पतासन, जंप खगासन, पादहस्तासन, खगासन, शवासन. రిలాక్స్. వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యారండి అసలు. మా బావ వచ్చింది వేళ విశేషం అంతే. అది అవుతుంది. అందుకని సెలవులు పెట్టకు బావ నువ్వు. బ్రీత్ అవుట్. సెలవులు పెట్టేస్తున్నాడు. ఇక్కడ వస్తే ఇలాగన్నీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. ఆ హీల్స్ అప్ హాఫ్ మలాస్ వేసింది. ఇప్పుడు నుంచి రోజు చెప్తున్నాను. హాఫ్ మలాస్ వేస్తుందంటే అప్పర్ థైస్ అన్నింటిలో మజిల్స్ బాగా పెరుగుతాయి, మజిల్స్ టైట్ అవుతాయి. సో మిమ్మల్ని కాపాడేది మీ ఈఎంఐలు కాదు, షేర్స్ కాదు. మిమ్మల్ని కాపాడేది మజిల్స్. మజిల్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంది, మజిల్లో వాటర్ బాగుంది అంటే మీరు వర్కౌట్ చేసినప్పుడు ప్రాపర్గా స్వెట్ బయటకు వస్తుంది. అలాంటప్పుడు యూఆర్ హెల్దీ. మజిల్ పవర్ అంత వాల్యూ. మనం దానికి చేయాలి. వీరభద్రాసన చేసుకోవాలి, ఉత్కటాసన చేసుకోవాలి, ఖగాసన చేసుకుంటుంటాం, స్క్వాటింగ్స్ అన్ని చేసుకుంటే టైస్లో వస్తాయి. యాప్స్ అనేది నావాసనం, పవన్ముక్తాసనం, ఉత్తానపదాసన చేస్తే స్టమక్లో వస్తుంది. మీరు ఏ ఆసన చేసినా గట్టిగా పిడికిలు బిగిస్తే చాలు, ఆటోమేటిక్ చేతుల్లో బలం వస్తుంది. అంతే. మీరు సర్పాసన చేసిన పిడికలతో చేయొచ్చు. అర్ధచంద్రాసనలు కూడా హ్యాండ్స్ టైట్గా పిడికలు బిగించచ్చు. మీరు కావాలి చూడండి, ఇప్పుడైనా పిడికలు బిగించండి. శవాసనలో పిడికలు బిగిస్తే మీకు హ్యాండ్స్లో మధ్యలో వస్తుంది టైట్నెస్. కరెక్ట్. ఉత్కటాసన వేస్తారు. చేతులు పెట్టే బదులు చేతులు గట్టిగా టైట్గా పెట్టుకోవాలి. అంతే. హ్యాండ్స్ పిడికలు బిగిస్తే చాలు, మజిల్స్ హ్యాండ్స్లో వస్తాయి. కరెక్ట్. సో మనకి అప్పర్ చెస్ట్ కావాలి, అప్పుడేమవుతుంది, డిప్స్ కొట్టాలి. స్టమక్ కావాలి, నా చేసుకోవచ్చు. లోవర్ థైస్లో అంటే థైస్ పెరిగిపోయి ఉంటాయి కదా, థైస్లో తగ్గితే చాలు. థైస్లో కాపు మజిల్ తగ్గాలంటే ఉత్కటాసనం, ఖగాసనం అన్నిటిని టైట్ చేయాలి, మజిల్స్ టైట్ చేయాలి. బ్రీత్ అవుట్. మజిల్ ఎప్పుడు ఫామ్ అయింది అనుకోండి, వేస్ట్ వెళ్ళిపోతుంది, ఫ్యాట్స్ వెళ్ళిపోతాయి. అది కరెక్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, ఫుల్ బ్రీత్ అవుట్. మొదట్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కాళ్ళు వణుకుతాయి. ఎక్కువ ఫ్యాట్ ఉన్న బాడీస్లో ఇప్పుడు ఏమవుతుంది, చేయలేము. ఆ ఉత్కటాసన ఎక్కువసేపు ఉండాలి. ఈరోజు 5 కౌంట్ పెట్టుకోండి, నెక్స్ట్ వీక్ 6 కౌంట్ పెట్టుకోండి, నెక్స్ట్ వీక్ 8 కౌంట్ పెట్టుకోండి. అలా పెంచుకుంటూ పోవాలి. అంతే. అప్పుడు బాడీ ఏమవుతుంది, వీక్ అంతా అంతే ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్ ఆసనాసే కదా. రోజుకు కొత్త ఆసనం చెప్పాను అనుకోండి, తెలియదు. సో రెగ్యులర్ ఆసనాలు ఉత్కటాసన, ఖగాసన ఉన్నప్పుడు చేతులు టైట్ చేయాలి, పొట్టను టైట్ చేయాలి అనుకోవాలి. అంతే. బ్రీత్ అవుట్. పెయిన్ కామన్, పెయిన్ అందరికీ కామన్. ఫీట్ టుగెదర్, ఫీట్ టుగెదర్. టోస్ ఫార్వర్డ్. టోస్ ఎప్పుడైతే ఫార్వర్డ్ అవుతుందో అప్పర్ థైస్ అంతటిని మజిల్స్ ఫామ్ అవుతాయి. టైట్ టైట్ ఇట్. గుడ్. ఎంత స్ట్రాంగ్గా ఆర్మీకి వెళ్ళినట్టు ఉండాలి. స్ట్రాంగ్ టోస్ ఫార్వర్డ్. ఇప్పుడు చేతులు కూడా గట్టిగా బిగించండి, పిడికలు బిగించండి. ఇప్పుడు చేతుల్లో కూడా బలం వచ్చింది. ఇప్పుడు రైట్ లెగ్ అప్ 60 degrees ఆర్ 90 degrees అప్. టోస్ టైట్. అది ఎంతవరకు స్ట్రైట్ అయితే అదే 90. పార్వతి వదిలేసి. అగైన్ డౌన్. కట్ లెగ్ చేంజ్, అప్ అండ్ డౌన్. లెగ్ చేంజ్. టైట్గా చేతులు గట్టిగా బిగించండి, అప్ అండ్ డౌన్. ఈ లెగ్ 90 ఎప్పుడైతే వస్తుందో అదే స్ట్రైట్. ఇది ఇక్కడ చెట్టు ఊగదు. అగైన్ అప్ ఊగుతుంది, దిక్కుగా టైట్. టైట్. గుడ్. అది అప్పుడు ఏమైంది, ఇది టైట్ అయిపోయింది. అగైన్ డౌన్, అప్ అండ్ డౌన్. నీ స్ట్రైట్ ఉండాలి, నీ స్ట్రాంగ్గా స్ట్రైట్గా ఉండాలి. గుడ్. 2, 3, 4, గుడ్. 5, 6, 7, స్ట్రాంగ్. 8,
గుడ్ 9 స్ట్రైట్ ఇక 10 11 ఇంకా టైట్ స్ట్రాంగ్ లేదు లెగ్ స్ట్రాంగ్ కరెక్ట్ అది ఊగకూడదు చేయండి అతను స్ట్రాంగ్ పెట్టుకున్నారు అండ్ డౌన్ హ్యాండ్స్ కూడా స్ట్రాంగ్ ఇప్పుడు బోత్ లెగ్ స్ట్రాంగ్ గా కిందకి అలా కుదురుతా కదా నేను పిడికిలు చాలా గట్టిగా నొక్కండి పిడికిలు నొక్కండి టైట్ ఫిస్ట్ అండ్ బోత్ లెగ్స్ అప్ అండ్ డౌన్ 1 2 1 2 1 2 అప్ అండ్ డౌన్ అప్ డౌన్ వెరీ గుడ్ ఇప్పుడు అర్థమైపోయింది అందరికి మజిల్స్ కమన్ అప్ టైట్ గుడ్ అప్ గుడ్ డౌన్ టైట్ కదలద్దు గుడ్ అప్ అండ్ డౌన్ అప్పుడు జెరీ కన్నా బాటమ్ మీద ప్రెజర్ పడుతుంది అప్ హై ఎత్తునప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా పడుతుంది గట్టిగా బలంగా స్ట్రాంగ్ లెగ్స్ అండ్ డౌన్ రిలాక్స్ అప్పుడు స్టమక్ మీద పెడతారు ఇప్పుడు సీట్ సపోర్ట్ పంకిన్ హ్యాండ్స్ పెట్టుకోండి సీట్ సపోర్ట్ సరే లెగ్ సైడ్ హెడ్ అప్ అండ్ లుక్ ఎట్ యువర్ ఫీట్ హెడ్ అప్ చేయగానే అప్పర్ చెస్ట్లో కానీ స్టమక్లో కానీ ప్రెజర్ పడుతుంది హోల్డ్ టోస్ ఫార్వర్డ్ చాలా బోత్ లెగ్స్ అప్ 10 degrees అలాగే ఉంచుతున్నాం అలాగే ఉంచు చాలు 1 3 4 5 6 7 8 9 10 అండ్ డౌన్ రాజు గారు మీరు ఎల్బో సపోర్ట్ తీసుకున్నారు ఎల్బో సపోర్ట్ తీసుకోండి మళ్ళీ నెక్ స్ట్రాంగ్ గా పెట్టండి హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి బాగా కొంచెం షాన్ చేతులు ఇంకా కింద పెట్టండి మోర్ దెన్ ఆపి ఇప్పుడు చూడండి ఇంకా ప్రెజర్ పెట్టండి కాబట్టి హెడ్ అప్ చేయగానే అప్ లెగ్స్ అప్ ఇప్పుడు లెగ్స్ అప్ 120 degrees వరకు లేపండి అప్ అండ్ డౌన్ హెడ్ అప్ తోనే అప్ అండ్ డౌన్ స్ట్రాంగ్ ఇంకా స్ట్రెచ్ చేయాలి up head up and down come down up ఇక్కడ ఇంకా up and down తెలియదు తెలుసా హరికి పెట్టుకుంటుంది అండ్ డౌన్ ఈరోజు ఫామ్ చేసాం అనుకోండి పొట్టని టైట్ చేసాం దీంతో పాటు ఇంటికలుగా ఒక లిక్విడ్ సూప్స్ ఏమైనా తీసుకుంటాం ఎక్కువ బాయిల్డ్ స్ప్రౌట్స్ కానీ బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ తీసుకుంటాం మళ్ళీ ఎక్కడ ఫామ్ కాదు రైట్ నేను క్లాస్ వరకు చెప్పగలను మీ వంటగదికి రాలేను మీ ప్లేట్లోకి రాలేను సో నేను చెప్తున్నప్పుడు మళ్ళీ మీరు మసాలా దోశ విత్ ఎక్స్ట్రా పన్నీర్ ఎక్స్ట్రా డబల్ ఎగ్ దోశ అని పెట్టారనుకోండి ఫంక్షన్ అయిపోతుంది అప్పుడు చాలా కష్టపడినా మనం వేస్ట్ అయిపోతుంది ప్రోటీన్ కావాలనుకో మళ్ళీ ఎగ్ దోశ చెప్పాలని అనుకో కష్టం ఎగ్ బోండా ఒకటి దొరకనుకోని మళ్ళీ మా భావన చెప్తాను కష్టం రైట్ లెగ్ ఫోల్డెడ్ లెఫ్ట్ లెగ్ ఫోల్డెడ్ రైట్ వన్ లెఫ్ట్ వన్ టోస్ ఫార్వర్డ్ టైట్గా ఆర్నాల్డ్ స్క్వాజ్నర్ యోగా చేస్తే ఎలా ఉంటుంది టైట్గా ఉంటుంది ఒక రోబో ఎలా చేస్తుంది రోబో యోగా చేస్తే ఎలా ఉంటుంది అలా చేయాలి 1 2 3 4 చిన్న లేపల్ శ్రీధర్ హెడ్ టైట్గా కంపేర్ టైట్ అని చెప్తాను టైట్ ఎక్కడ హ్యాండ్స్ పట్టుకుంటే ఇవి టైట్ పడాలి కరెక్ట్ టైట్ ఈ పీస్ మళ్ళీ టైట్ అవ్వాలి అది ఎక్కువ థ్యాంక్స్ అబ్బా 5 4 3 2 1 అండ్ అంతే అంతే బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ ఈరోజు కష్టం ఈరోజు మళ్ళీ పానీపూరి తినేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతుంది బాడీ అదే రెగ్యులర్గా మనం చేసుకున్నామంటే బాడీ ఒక పొజిషన్ ఉంటుంది మళ్ళీ పెరగదు ఒకసారి మజిల్స్ ఫామ్ అయింది అనుకోండి అక్కడ మళ్ళీ ఫ్యాట్స్ రావడం చాలా టైం పడుతుంది ఫ్యాట్ వచ్చిన మధ్యకి రావడం చాలా టైం పడుతుంది అందుకు కష్టపడాలి ఎందుకు ఫిల్మ్ చూసి అందరూ ఎక్కువ కష్టపడిపోతారు బాడీ వాళ్ళు పెట్టుకోవాలి బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ అగైన్ సీట్ సపోర్ట్ ఇప్పుడు పెల్విక్ సిస్టమ్కి మళ్ళీ చేద్దాం
ఇన్నర్ థైస్ కోసం చేద్దాం. గుడ్. సీట్ సపోర్ట్ బాగా స్ట్రెచ్ చేయండి బాగా. గుడ్. ఫీట్ టుగెదర్, టోస్ ఫార్వర్డ్. గుడ్. గుడ్. బోత్ లెగ్స్ అప్, 30 degrees up and down. 60 degrees up and down. 10 degrees up. Hold 5, 4, 3, 2, 1 and down. ఇది చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్ వి షేప్ ఫీట్ టుగెదర్ చేయాలి. మళ్ళీ అప్ చేసినాం 60 degrees లేపినప్పుడు వి షేప్ రావాలి. 1 అప్, వి షేప్ రావాలి. గుడ్. అగైన్ కిందకి వచ్చినప్పుడు కాలు కిందకి వచ్చినప్పుడు కాలు దగ్గరికి వచ్చేయాలి. కాబట్టి డౌన్ అప్ వి షేప్. అగైన్ డౌన్. ఎక్కడ లెగ్స్ ఫోల్డ్ చేయకూడదు ఎవరు కూడా. కరెక్ట్. అగైన్ అప్ వి షేప్, అప్ ఓపెన్ నీ స్ట్రైట్. అగైన్ డౌన్. గుడ్. మనం చేస్తుంది కరెక్ట్ లేదు ఒకసారి హెడప్ చేసి చూడండి. కమన్ అప్ వి షేప్. అగైన్ ఫీట్ టుగెదర్ డౌన్. అగైన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ నీ స్ట్రైట్. షావ్లీ. కమన్ రైట్ నీ స్ట్రైట్. అప్ డౌన్ అప్ pelvic 4. వెరీ గుడ్. 3, కరెక్ట్. 2, 1. క్లాస్ ఈరోజు పొట్టంతా కనబడదు. క్లాస్ అయిపోయిన తర్వాత పొట్ట ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అట్లా అయిపోతుంది. నిజం. ఆవిడ అంతకంటే అంత బాగా చేస్తారు. చేయండి. అగైన్ పవన్ ముక్తాసన్, బోత్ లెగ్స్ ఫోల్డెడ్. జండు బొమ్మ యాడ్ ఉంటాయి కదా, పోయింది అంటే కదా అట్లా. మన బాబు మళ్ళీ అడుగుతాడు, అమ్మ పట్టేమైందమ్మా. గుడ్. అండ్ ఈసారి మా శ్రీధర్ ట్రై చేద్దాం. గుడ్. నా వాసన్ శ్రీధర్ మళ్ళీ అడుగుతాడండి. గుడ్. నా వాసన్ కలిపు ఇంకా హెడ్ అప్. అది అండ్ డౌన్. ఇదే కదప్ప యూట్యూబ్ లో మీరు అందరూ అంటారు కదా, ఈ ఒక్క ఆసనంతో మీ పొట్ట మొట్టమాయం ఎక్కడికి వెళ్ళిపోయిందో పొట్ట అని మీరే అడుగుతూ ఉంటారు. ఈ తమ్మునేలు చూస్తే మీరు అందరు పిచ్చి ఎత్తుకుంటారు, కానీ క్లాస్కి రారు. వాళ్ళు కూడా చెప్పడం అలాగే చెప్తారు, ఇది ఒక్కటి చేయండి సార్ సరిపోద్ది అంటే. గురువారం పాటు ఒక్కటి చేయండి సార్ ఎవరు చెప్తాం. చేసినప్పుడు దొరికిపోతుంది. పశ్చిమోత్తనాసన్, హ్యాండ్స్ బ్యాక్. అవునండి. హెడ్ డౌన్. వెళ్ళి మధ్యలో అండ్ డౌన్. ఊదు ఇంకా ఊదు శ్రీధర్ ఊదు. ఎందుకు తిరాల బిర్యానీ డాక్టర్ రా ఊదు. అలాగా ఊదితే పట్టు తగ్గదు. కాదు వేస్తున్నాం బాగా జాగ్రత్త. హ్యాండ్స్ బ్యాక్. పశ్చిమోత్తరాసన్, అప్ అండ్ టచెస్. కోళ్ళు మేకలు మీ అక్క చెల్లెళ్ళు అనుకున్నారనుకో అసలు ఏం అనిపించదు తెలుసా. కోళ్ళు మేకలు మీ అక్క చెల్లెళ్ళు. రెండోది ఎవరు ఈ చేపలన్నీ మీ తమ్ముళ్ళు అనుకున్నారనుకో అసలు మీకు పొట్టలు ఉండవు. డౌన్ శవాసన్. మన గోత్రమే అనుకున్నప్పుడు మీరు ఫీల్ అయ్యారు ఏమి ఉండవు. ఏం శ్రీధర్ అంతేనా. గుడ్. పశ్చిమోత్తరాసన్, అప్ అండ్ టచ్ యువర్ ఫీట్. చిన్న బకెట్ వెళ్ళదు, పెద్ద బకెట్, 2 బకెట్ నుంచి పెద్ద వెళ్ళిపోతుంది. గుడ్. అండ్ డౌన్. తెలుసా నేను ఈరోజు ఒకటి సింపుల్ గా చెప్తా. వైటమిన్ ఏ ఎక్కువైపోతే ఏమవుతుంది బాడీలో? వైటమిన్ ఏ ఎక్కువైపోతే ఏమవుతుంది, అలాగే వైటమిన్ ఈ ఎక్కువైపోతే ఏమవుతుంది? వైటమిన్ ఈ లేకపోతే జుట్టు ఊడిపోతుంది కదా, రైట్? విటమిన్ కే ఎక్కువైపోతే స్కిన్ ర్యాషెస్ వస్తాయి, అవునా? సో విటమిన్ ఏ ఎక్కువైపోతే కళ్ళు దురదలు వస్తాయి. సింపుల్ అంతే. ఇప్పుడు మీకు ఒక్కోసారి తెలియకంటే బాడీ పెయిన్స్ వస్తాయి. మీరు రెగ్యులర్ వర్కౌట్ చేస్తుంటారు, బాగా తింటుంటారు, కానీ బాడీలో ఒకసారి బాడీ పెయిన్స్ అని వస్తాయి. కారణం ప్రోటీన్ ఎక్కువైతే. ప్రోటీన్ ఎక్కువైతేనే ప్రాబ్లమ్, బాడీ తట్టుకోలేదు. ఒక్కోసారి తెలియకుండా లూజ్ మోషన్ వస్తుంది, అట్లా ఆగదు, మోషన్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఏంటి? బాడీలో ఏదో ఎక్కువైపోయింది. తక్కువైపోతే వీక్నెస్ వస్తుంది, కానీ ఎక్కువైపోతే ఇలాంటివన్నీ చూపిస్తుంది బయటికి. ఏం చేయకుండా తూర్పుతే ధనం పెట్టి కదా. హెడ్
లాక్. నియంత్రణ. ఇప్పుడు డాక్టర్ గారు మీరు ఇట్లా అంటే అరే ఏ ఎక్కువ అయిపోయిందో ఏది తక్కువ అయిపోయిందో మనం ఎలాగ రిపోర్ట్స్ తీసుకుంటాం కదా. బ్లడ్ రిపోర్ట్స్ లో ఐరన్ ఎక్కువైపోతే ఐరన్ తక్కువ అయిపోతుంది. ఐరన్ తక్కువ అయిపోయింది అనుకోండి మీకు మసగత ఆ చీకటి అంటే బ్లర్ అయిపోతుంటారు ఒకసారి. అన్ని బాగుంటాయి, బాడీ మంచిగా 70 కేజీలు ఉంటుంది కానీ బ్లర్ అయిపోతుంటుంది తెలుసా. బిజినెస్ వచ్చేస్తాయి కదా అట్లా. ఆ సినిమాలో సమంతకి ఎలాగైపోతుంది చాక్లెట్ అని తిరుగుతుంది అట్లా. రైట్ ఎల్బోట్ లెఫ్ట్ ఎల్బోట్ రైట్ ని గుడ్ 1 కరెక్ట్. అందుకు హ్యాపీ హార్మోన్స్ ఉండాలి బాడీలో. 2 3 మంచూరియా ప్లేట్ ఇస్తాడు, ఇన్ని పీసులు ఇస్తాడు, నేను ఒప్పుకుంటాను కాదంటే. 5 తినే లోపల మీకు ఆకలి తీరిపోతుంది, కోరిక తీరిపోతుంది. వెరీ గుడ్ బాయ్. కవర్ 5 4 కవర్ నాగార్జున 3 2 1 అండ్ ఆల్ కరెక్ట్ రామ్గోడ్. Breathe out, breathe in, breathe out, breathe in. శంకర్ అదే కొంచెం స్టైల్ గా చేద్దాం. చలో సెకండ్ రౌండ్. హెడ్ లాక్. రైట్ ఎల్బో టు లెఫ్ట్ నీ, లెఫ్ట్ ఎల్బో రైట్ నీ, క్రాస్ లెగ్ 1 నా కౌంట్ తో నుంచి 2 ఆ లెగ్ స్ట్రైట్ గా 3 నా కౌంట్ తో 4 అటెంప్ట్ టు ఫార్వర్డ్ కంప్లీట్లీ ఫార్వర్డ్ 4 చేంజ్ 5 చేంజ్ నేను చెప్తాను 6 చేంజ్ 7 change 8 without change 9 10 and down. సో స్లోగా చేసినప్పుడు ఆ బ్రీతింగ్ హోల్డ్ తో చేయగలం. ఇప్పుడు ఇంకో థర్డ్ రౌండ్ ఓన్లీ 10 అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉండకూడదు. మనకి క్రాస్ ఫిట్ ఏమవుతుంది 100 చేయి అంటాడు, నేను 100 అనట్లేదు, ఓన్లీ 10 బట్ హోల్డ్ బ్రీత్ హోల్డ్. చలో అందుకే ప్రాణాయామం చేసే ఆసనాలు యోగాసనాలు. చలో బ్రీతింగ్ and chal head lock Lakshmi gar good. Breathe in or breathe out, nee istam edaina. Breathe in hold now 1 2 3 breathe alage unchu 4 5 6 7 8 9 10 and breathe out. No బెలూన్ బాగా నింపి ఫిల్ చేస్తాం. Good. Last round. Breathe out and twist it. Breathe out. Completely breathe out. Oof. Empty and last round. Only 10. Chalo 1. Empty undali. 2 3 good. 4 5 6 7 8 9 10 and down. Now asan చెప్పింది చేసినప్పుడల్లా గట్టి చేస్తే శ్రద్ధ ఎక్కువ లేచిపోయింది లెగ్. వెరీ గుడ్ వినర్. 5 4 3 2 1 and down. Relax. Breathe out. నాకు ఇంకా స్టార్ట్స్ కావాలి. సేతుబంధాసన్, పవన్ముక్తాసన్, నావాసన్. సేతుబంధాసన్ గుడ్. పవన్ముక్తాసన్, నావాసన్, సేతుబంధాసన్. లేపండి, లాస్య పైకి లేపండి. అది ఇంకా లేపండి, ఇంకా కొంచెం కాలు పెట్టుకోండి. కరెక్ట్. అది పవన్ముక్తాసన్ దగ్గరగా ఇంకా నవ్వుతూ అగైన్ నావాసన్. పట్టు మీద టైట్ ప్రెజర్ ఉండాలి, కొంచెం లెగ్స్ డౌన్, నవ్వుతూ ఉండాలి. లాస్య ఇవి కళ్ళు కోసం కాదు, ఓన్లీ స్టమక్. అగైన్ సేతుబంధాసన్. కళ్ళు మోసేయకూడదు, టైట్ గా. లేపండి మేడం, నడుము లేపండి. ఇంకా లాస్య పవన్ముక్తాసన్. పుట్ట టైట్ గాలకులుండి. గుడ్. నావాసన్. కొంచెం కాలు కిందకి టైస్ వదిలేయండి, చేతులు తీసేయండి. స్మైల్ లాస్య. గుడ్. అండ్ కృష్ణ గారు ఎప్పుడో చెప్తారు నవ్వుతూ బతకాలంటే, నవ్వుతూ సావాలంటే. కరెక్ట్. వితౌట్ ఇప్పుడు చేస్తున్నంతసేపు మన ఫేస్ టైట్ పెట్టుకున్నాం అనుకోండి, ట్రై కర్మ అనిపిస్తుంది. మరి ఏదైతే పొట్ట తగ్గుతుందో, పొట్ట మీద ప్రెజర్ పడుతుందంటే నవ్వుతూ పొట్ట మీద చేయాలి.
మళ్ళీ చెప్తున్నా, క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ పన్నీర్ బటర్ మసాలా కొట్టు అని అనకూడదు, మసాలా దోశ అనకూడదు. నేను చెప్పాను నార్మల్ దోశ అదే చెప్తా. ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేయాలి, ఎందుకు పొట్టంతా టైట్ చేసాం కదా. లిక్విడ్ కంపల్సరీ ఇవ్వండి, లిక్విడ్ ఫస్ట్ ఇవ్వండి. దాని తర్వాత స్ప్రౌట్స్ ఇవ్వండి, బాయిల్డ్ స్ప్రౌట్స్ కానీ లేకపోతే బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ ఇట్లాంటి వాటి తీసుకోండి. అయిపోయిన తర్వాత మీ ఇష్టం, పన్నీర్ మసాలా దోశ తింటారా ఇంకేం తీసుకోండి. ఒక గ్యాప్ ఇచ్చి నీ ఫోల్డ్ ఇట్ అండ్ బోత్ నీస్ లెఫ్ట్, బోత్ నీస్ రైట్, నీ ఫోల్డ్, బోత్ నీస్ లెఫ్ట్, బోత్ నీస్ రైట్. కొంచెం కాలు దూరంగా. శంకర్ ఈరోజు అసలు టైం వెళ్ళట్లే, మెల్లిగా వెళ్తుంది కానీ పొట్లు మాత్రం కరిగిపోతున్నాయి. లెఫ్ట్ వన్, రైట్ వన్, లెఫ్ట్ వన్, రైట్ వన్, లెఫ్ట్ వన్, సూపర్, రైట్ వన్, లెఫ్ట్ వన్, రైట్ వన్, గాడ్. అగైన్ ఉండేవి రెండు పొట్లు, ఒకటి ఆపరేషన్ పొట్లు, రెండు గ్యాస్ పొట్లు. గ్యాస్ వల్లే పొట్టు వస్తుంది, లేకపోతే ఆపరేషన్ వల్ల వస్తుంది, అంతే. ఇదే జాతక రీత్యా రాదు. గుడ్. నీస్ ఫోల్డెడ్, థైస్ టు స్టమక్, థైస్ వెళ్ళి స్టమక్ టచ్ చేయాలి. గుడ్. థైస్ టు స్టమక్ టచ్ చేయాలి లాస్ట్. అది 1 2 చేతులు తీసేయాలి, చేతులు 3 అప్ అండ్ డౌన్, నీస్ ఫోల్డ్ 4 5 6 7 లెఫ్ట్ సీట్ 9 లేపండి, లాస్ట్ సీట్ కొంచెం పైకి. 10 కాలు కింద పెట్టద్దు, 10 కాలు కింద పెట్టద్దు, 9 లేపస్, నీస్ టుగెదర్, 8 నీస్ టుగెదర్ విత్ అబ్డోమెన్, 7 నవ్వుతూ, 6 5 లేపు ఇంకా సీట్, 4 గుడ్, 3 అది 2 1. బ్యాక్ బోన్ L4 బల్జింగ్ అని ఎవరు అన్నారు తెలుసా? ఇది చేస్తే కరెక్ట్గా L4 మీద స్ట్రెచ్చింగ్ జరుగుతుంది, బల్జ్ ఉంటుంది. కూర్చొని బ్యాక్ బెండ్ అయిపోతే వస్తుంది అంతే. అలాంటిది ఈ ఆకాశం పోతుంది. డోలాసన్ చాలు. మీరు కపాలభాతి చేసినప్పుడు కానీ ఆసనా చేసినప్పుడు కానీ నవ్వు చేయాలి. అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఫేస్ వరకు వెళ్ళచ్చు. మీరు ఫేస్లో టైట్గా పెట్టారు అనుకోండి, ఇప్పుడు కష్టం. ఎలాగో మనం ప్రామిస్ చేస్తాం, ఓకే 2 నెలలు 3 నెలలు చేద్దామని చేసేయాలి అంతే. మనం మాట్లాడు 5 కరెక్ట్ 4 పట్టుకో, 5 నుంచి పట్టుకో. ఆవిడ చూసుకెళ్ళండి, ఆవిడ రాత్రి ఇట్లే అదో లేవు, ఇంకా లేవు, లేస్తే కగాసులే పార్కి, లేస్తే కగాసులో రావాలి అంటాం. చలవాసిన పడుకోండి. అందరూ సేపు పడుకోవాలి. రిలాక్స్, హ్యాండ్స్ ఫ్రీ, క్లోజ్ యువర్ ఐస్. Breathe in, breathe out. ఆలోచించి భారతి, నేను చెప్పింది. కోడిగుడ్డుని మీ తమ్ముడు అనుకోండి, కోడిగుడ్డు వాళ్ళ అమ్మ ఏమవుతుంది, వాళ్ళ నాన్న ఏమవుతారు, అందరూ మీ చుట్టాలే అవుతారు. అలా ఆలోచించి వెళ్ళే అనుకో, అసలు ఏముండవు. మేక మీ అన్నీ అనుకున్నారు అనుకోండి, మేకాల నాన్న మేకాల అమ్మ అందరూ మన చుట్టాలు అయిపోతారు కదా. చేపలు రొయ్యలు అని. బ్రీత్ అవుట్. హై ప్రోటీన్ అరిగించుకోవడం కూడా ఇంపార్టెంటే. మనం మాంసం తింటే పర్లేదు, మసాలా తినేస్తాం, అదే ప్రాబ్లం. మరి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వాళ్ళ చుట్టాలే కదా, మరి వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ తెలియదు కదా. కోడి జాతి అంతా అనుకో, వాళ్ళందరూ మన గోత్రం అనుకోండి. మన గోత్రం అనేసుకుంటే ఏం కాదు కదా. తెలుసా పులి ఎప్పుడు వేటాడుతుంది తెలుసా? కాదు, అది 20 రోజులకి ఒకసారి ఎప్పుడో తింటుంది అంతే. 20 రోజులు తగ్గట్టు ఒకటి కొనుక్కొని తినేస్తుంది అంతే, మళ్ళీ తిందు. డైలీ అది బ్రేక్ఫాస్ట్కి లంచ్కి బదర బాగా అలా స్నాక్స్కి వెళ్దాం అని అనుకోండి. ఎవరికి మిగతా టైంలో కూడా వెళ్తుంది కదా. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్.
full breathe in, breathe out. Turn your right side and sit down. Turn your right side and sit down. తెలీదులే తెలుసుకుంటా. Turn your right side and sit down. సో న్యూట్రిషన్ అనేది చాలా పెద్ద బిగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతవరకు చేసినప్పటికి ఎలా ఉంటుంది, మనం మళ్ళీ 3 సాలిడ్ ఫుడ్ తినకూడదు డైలీ. ఒక సాలిడ్, ఒక లిక్విడ్, ఒక సెమీ లిక్విడ్ పెట్టుకోండి, లేకపోతే 2 సెమీ లిక్విడ్లు పెట్టుకోండి, ఒక సాలిడ్ పెట్టుకోండి, 2 సాలిడ్ పెట్టుకోండి, ఒక లిక్విడ్ పెట్టుకోండి. అట్లా మారుతూ ఉండాలి. 3 సాలిడ్స్ వద్దు. తెల్లవారి ఇడ్లీ, దోశ, చపాతి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం ఇంకో చపాతి, అలా అనుకోవద్దు. సెమీ లిక్విడ్స్ తీసుకోండి, ఉప్మా తీసుకోండి, సూప్స్ తీసుకోండి, చారణ తీసుకోండి. చారణం లాంటిది ఏదైతుందంటే సెమీ లిక్విడ్ అవుతుంది. సాంబార్ అన్నం కానీ సెమీ లిక్విడ్ అవుతుంది. గట్టిగా ఆకలి వస్తుంది అన్నప్పుడు గట్టిగా 2 సాలిడ్లు తీసుకో. శక్తి తక్కువ అయిపోతుంది అన్నప్పుడు. దట్స్ కన్సెంట్ న్యూట్రిషన్. మన ఫుడ్లో మార్పులు చేయకపోతే కష్టం. బట్ ఇంకా డీప్ న్యూట్రిషన్ కావాలంటే అసలు మన బాడీలో ఎంత న్యూట్రిషన్ ఉంది, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది తెలుసుకుంటే చాలు. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, ఫుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు చెక్ చేయండి. ల్యాక్ ఆఫ్ వైటమిన్స్, ల్యాక్ ఆఫ్ మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ ఇది తక్కువ అయితే ఎలా ఉంటుంది, ఎక్కువైపోతే ఏముంటుంది చెక్ చేసుకోండి. విటమిన్స్ ఏ ఎక్కువైపోతే ఏమవుతుంది, విటమిన్ కే ఎక్కువైతే ఏమవుతుంది చెక్ చేయండి. అందరూ B12 డెఫిషియన్సీ అంటారు కదా. బాడీకి B12 కావాల్సింది చాలా తక్కువ కావాలి. 30 milligrams, 40 అట్లా ఉంటే చాలు ఈ కాంప్లెక్స్లో. బ్రీత్
Breathe in, breathe out. Breathe in. Full breathe out. Take a deep breath in, breathe out. Okay, breathe in. Breathe out. Namaskar Mudra. Full breathe in, breathe out. Breathe in. Omkaram. Asatoma Sadgamaya. Asatoma Sadgamaya Tamasoma Jyotirgamaya Mrityoma Amritangamaya. Om Shanti Shanti Shanti. Head down. Thanks your parent, God, Guru, nature. Come up. Rub your hands on your eyes. ఇట్లాంటివన్నీ ఒక ఎడిక్షన్ లాంటిది యోగా. ఇప్పుడు అంత కష్టపడ్డామా తర్వాత ఉండదు, ఆ పెయిన్ ఉండదు. అదే మన బరువులు ఎత్తే అనుకోండి, చేతులు కాలు పీకి బాగుంటాయి. ఒక చిన్న మెడిటేషన్, ఒక 5-10 minutes మెడిటేషన్ లో మొత్తం అంతా నార్మల్ అయిపోతుంది. అదే బెనిఫిట్ ఆఫ్ యోగా. ఒక ఆసనం గట్టిగా ఉంటుంది, నావాసన గట్టిగా ఉంటుంది, తర్వాత పవన్ముక్త ఆసనం నార్మల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురూజీ.